హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో డబుల్ ఎగ్ మసాలా ఆమ్లెట్ హోటల్ స్టైల్‌లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 2 ఎగ్స్ బౌల్‌లోకి తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధముగా యెల్లో అండ్ వైట్ సమానంగా బీట్ చేసుకోవాలి. 1 లేదా 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా, టేస్టీగా వస్తుంది. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా ఇన్‌స్టాంట్‌గా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఈ విధంగా టేస్టీగా, ఫ్లఫీగా ఆమ్లెట్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకైనా సరే, అన్నం పప్పులోకైనా సరే చాలా బాగుంటుంది. వీటికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడరు, కొత్తిమీర. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని నీళ్లు తీసుకోవాలి. అందులో తగినంత కారం, తగినంత పసుపు, తగినంత ఉప్పు, ఇంట్లో పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే పడతానండి. ప్రతిసారి ఇంట్లోనే పడతాను. గరం మసాలా పౌడర్ వేసి 2 సార్లు బాగా కలుపుకోవాలి. ఈ విధముగా చేసిన మిశ్రమాన్ని ఎగ్స్‌లో ఎగ్స్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధముగా బాగా 2 సార్లు ఈవెన్‌గా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా సమానంగా ఈవెన్‌గా కలుపుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇంత ముందుకు బీట్ చేసుకున్న ఎగ్స్‌లోకి మనము ఈ మిశ్రమాన్ని వేసుకొని సమానంగా కలుపుకోవాలి. ఈ విధముగా 2 సార్లు ఈ విధముగా కలుపుకోవాలి. హోటల్ స్టైల్‌లో ఇదే విధముగా చేస్తారండి. అప్పుడే టేస్ట్ అనేది సమానంగా టేస్ట్ అనేది వస్తుంది. అన్ని కలుస్తాయి. వీటిలోకి మనము ఆనియన్స్, కొత్తిమీర వేయాలి. వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టి ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈవెన్‌గా వేసుకుందాం. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాం. అన్ని సైడ్స్ సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధముగా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెట్టడం వలన ఎక్కువ కుక్ అయిపోతుంది. మంట ఎక్కువ అవ్వడం వలన అడుగు అనేది కాలిపోతుంది. సో, మనము లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. 2 లేదా 5 నిమిషాలలో రెసిపీ అనేది అయిపోతుందండి. ఇప్పుడు మనము ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. ఇది అలా బబుల్స్ రావడం వలన కింద భాగము బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనము పాన్ మీద మనము లిడ్ పెట్టుకొని కవర్ చేసుకుందాం.
ఇలా కవర్ చేయడం వలన ఆవిరికి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా, టేస్టీగా అవుతుంది. ఇప్పుడు మనము లిడ్ తీసేసి ఫ్లఫీ ఆమ్లెట్ అయిందని చూద్దాం. ఎంతగా నోరూరించే ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. మీకు నా రెసిపీస్ నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అని చెప్పేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఆశీస్సులు మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.